హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా డైరెక్షన్ చేసిన మూవీ బరోజ్ 3D. తనే హీరోగా కూడా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథేమిటంటే, ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డిగామాకు బరోజ్ నమ్మిన బంటు. ఆయన నిధికి బరోజ్ కాపలాదారుడుగా ఉంటాడు. డిగామా వంశస్థులకు ఆ నిధిని అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా ఆ నిధికి కాపలా కాస్తూనే ఉంటాడు బరోజ్. డిగామా వంశంలోని 13వ జనరేషన్ కు చెందిన ఇసబెల్లా గోవాకి వచ్చి బరోజ్ని శాప విముక్తుణ్ణి చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధిని అప్పగించాడా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడే ప్రాసెస్ లో బరోజ్ ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు? వేరే ఎవరికీ కనిపించని బరోజ్ ఇసబెల్లాకు మాత్రమే ఎందుకు కనిపిస్తాడు? ఈ కథలో చివరికి ఏం జరిగిందనే ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, బరోజ్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయిన మోహన్ లాల్, ఇసబెల్లా క్యారెక్టర్ చేసిన మాయారావు యాక్టింగ్ తో పాటు చూడ్డానికి కూడా బాగుండడం, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ రావడంతో పాటు మూవీ అంతా చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించడం, కన్ఫ్యూజన్ తో పాటు బోర్ కొట్టించడం. 3D మూవీ ఎక్స్పీరియన్స్ ను మన ఆడియన్స్ కి అందివ్వాలని తపన పడ్డ డైరెక్టర్ మోహన్ లాల్ కంటెంట్ ని మాత్రం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవడంలో విఫలమవడం, సాంగ్స్, బీజిఎం కూడా ఈ మూవీకి సూట్ అయ్యేలా లేకపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే, డైరెక్టర్ మోహన్ లాల్ ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో తయారైనట్లు అనిపించిన ఈ 3D మూవీని థియేటర్స్ లో అవాయిడ్ చేసి మనీ సేవ్ చేసుకోవడమే బెటర్. 3D మూవీ కాబట్టి మీ పిల్లల్ని తీసుకెళ్దామనుకుంటే ఇక మీ ఇష్టం. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. Thank you for watching.